ర్యాంక్ ఫంక్షన్. ద ర్యాంక్ ఫంక్షన్ అగైన్ ఇట్స్ ఏ ఎస్‌క్యూఎల్ విండో ఫంక్షన్. సో, విండో ఫంక్షన్ అంటే ఏదో అనుకోద్దండి. సో, విండో ఫంక్షన్ అంటే ఇట్లా అన్ని రోస్ పైన ఇట్లా రో నంబర్ ఇట్లాంటి సెట్ ఆఫ్ రోస్ అంటాం. ఇక్కడ వచ్చే రిజల్ట్ సెట్‌ని ఒక విండో లాగా ట్రీట్ చేస్తది జనరల్‌గా. అర్థమవుతుందా? సో, దిస్ కైండ్ ఆఫ్ జనరల్ మీనింగ్ సెట్ ఆఫ్ రోస్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ విండో వి కెన్ కాల్ ఇట్ యాస్ విండో. సో, దీనిపైన వచ్చే ఫంక్షన్స్‌ని విండో ఫంక్షన్స్ అంటాము. సో, మనం ఇట్లా వచ్చిన రిజల్ట్స్‌నన్నీ ఇట్లా కాలిక్యులేట్ చేసే దానిలను ఈ విండో ఫంక్షన్స్ కింద వస్తదనమాట ఇది. సో, మేజర్‌గా ఇవే ఉన్నాయి. రో నంబర్, ఆహ్, ఈ ప్రైస్, ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ అనమాట. సో, ద ర్యాంక్ ఫంక్షన్ ఈస్ అగైన్ ఇట్స్ ఎ విండో ఫంక్షన్ దట్ అసైన్స్ ఎ యూనిక్ ర్యాంక్ టు ఈచ్ రో within the result based on the specific criteria. It's commonly used scenarios where you need to assign a rank to rows based on some ordering, such as sorting a column. Okay. సో ఇదేందంటే జనరల్‌గా ర్యాంక్ ఫంక్షన్ అంటే ఏందంటే, మనం ర్యాంక్ జనరల్‌గా ఆలోచిస్తే మన మీనింగ్ ఏంటి ర్యాంక్ అంటే? సో, ఒక ఆర్డర్ అన్నమాట. ఫస్ట్ ఎవరు? సెకండ్ ఎవరు? థర్డ్ ఎవరు? ర్యాంక్ అంటే. ఫస్ట్ ర్యాంక్ ఎవరు? సెకండ్ ర్యాంక్ ఎవరు? థర్డ్ ర్యాంక్ ఎవరు? సో, ఇప్పుడు జనరల్‌గా టెక్నికల్‌గా ఇప్పుడు మన కంపెనీ లెవెల్‌లో చూస్తే హైయెస్ట్ సాలరీ ఉండేవాడు ర్యాంక్ ఫస్ట్. నో మ్యాటర్ వాట్ ఈస్ డెస్టినేషన్, డెసిగ్నేషన్. ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో వాడు ర్యాంక్ 1. సెకండ్ సంపాదించేవాడు సెకండ్ ర్యాంక్ 2. జస్ట్ ఇమాజిన్ ఎగ్జాంపుల్. సో, ర్యాంక్ 3. సో, మీరట్లా కనుక్కోవాలి. ఎవరు ఎక్కువ ఉంది, ఎవరు ఎక్కువ సంపాదిస్తుండ్రు, వాళ్ళది ర్యాంక్ ఫస్ట్. సెకండ్ ఎవరు హైయెస్ట్ సాలరీ ఎంతుంది, వాళ్ళు ర్యాంక్ 2. థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు, అట్లా ర్యాంక్స్ అట్లా మనం చేసుకోవచ్చనమాట. సో, యూజింగ్ ర్యాంక్ ఫంక్షన్ అట్లాంటి కాలిక్యులేషన్స్ కనుక్కోవాలంటే. సో, ప్రస్తుతానికి మన ప్రాజెక్ట్‌లో ఎలా చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్ ఆహ్, లైక్ విల్ గో విత్ సింపుల్ క్వెరీ. బుక్స్ టేబుల్ ఉంది. సో, మన ప్రాజెక్ట్‌లో ఏం చేద్దామంటే, సో, మనం ఆర్డర్ వచ్చేసి మనం ప్రైస్‌కిద్దాం. సో, హైయెస్ట్ ప్రైస్ ఉన్న బుక్కు ర్యాంక్ 1. సెకండ్ హైయెస్ట్ ఉంటే ఎంత హైయెస్ట్ ఉంటే అది ర్యాంక్ 2. సో, ఇలాంటి కేస్‌లో మీరు ర్యాంక్ అసైన్ చేయొచ్చు అనమాట. సో, ఎట్లా యూజ్ చేస్తామనేది చూద్దాం. సెలెక్ట్ స్టార్ కామా. సో, మీరు అన్ని టేబుల్ నేమ్స్ మెన్షన్ చేయండి. ఎప్పుడు స్టార్‌లో యూజ్ చేయొద్దండి రియల్ టైమ్‌లో. ఓకే. టెస్టింగ్‌కి మాత్రమే స్టార్ యూజ్ చేయండి. అండ్ సో, ర్యాంక్ ఫంక్షన్ మనం ర్యాంక్ కీవర్డ్ యూజ్ చేసి ఇట్లా యూజ్ చేస్తాము. సో, మీరు ఓవర్ అనే కీవర్డ్ కామను. సో, ఆర్డర్ బై అనేది కంపల్సరీ. దేనికి చేస్తాండ్రు, ఏ ఆర్డర్‌లో మీకు జనరేట్ అవ్వాలనేది కూడా ఇంపార్టెంట్. మీరు ఆర్డర్ బై మీరు దేనిపైన చేస్తాండ్రు, ప్రైస్. ఓకే. హ్మ్. యాస్ ప్రైస్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే. యాస్ ర్యాంక్. యాస్ ర్యాంక్ నంబర్. ఓకే. చూడండి. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 చూడండి. సిమిలర్‌గానే ఇది లైక్ రో నంబర్ ఎట్లా జనరేట్ అయిందో ఇది కూడా ఒక ఆర్డర్‌లో 99, 99 ఇట్లా జనరేట్ అయింది. కానీ ఇదేందంటే డిఫరెన్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్టింగ్‌కి ఒకటి ఏదన్నా డూప్లికేట్ చేస్తాను చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్‌క్యూఎల్ లైక్ ఇంట్రడక్షన్ టు ఎస్‌క్యూఎల్‌కి నేను ఒక అప్డేట్ చేస్తాను. దాని డిఫరెన్స్ తెలుస్తది మీకి. సో, అప్డేట్ ఒకవేళ డూప్లికేట్ ఉంటది. ఇప్పుడు హైయెస్ట్ అనేది సింగిల్‌గా ఉంది 92. ఒకవేళ సేమ్ సాలరీ సేమ్ ప్రైస్ వేరే బుక్ కూడా ఉండొచ్చు. అప్పుడెలా ట్రీట్ చేస్తది ర్యాంక్? సేమ్ ప్రైసు సెకండ్ సెకండ్ ఒకే ప్రైస్ ఒక 5 మెంబర్స్‌కి ఉందనుకో, ఒకే 5 బుక్స్‌కి సేమ్ ప్రైస్ ఉందనుకో, అప్పుడు ర్యాంక్ ఎట్లా వర్క్ అయితుంది? అది చూద్దాం. సో, అప్డేట్ బుక్స్. సో, మనకేందంటే ఇక్కడ ఎక్కడ ఏది డూప్లికేట్ ప్రైస్ లేదు కాబట్టి, మన తక్కువ డేటా కాబట్టి, సో, మనకది ప్రాపర్‌గా లైక్ ర్యాంక్ నంబర్ లాగా పనిచేస్తుందది. రో నంబర్ లాగానే. సో, సెట్ ఆహ్, సెట్ ప్రైస్ ఈక్వల్స్ టు సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని తీసుకొస్తా. 88.13 వేర్ ఈ కాలమ్‌కి అప్లై చేస్తా. వేర్ ఇంట్రడక్షన్ టు ఎస్‌క్యూఎల్‌కి నేను అప్లై చేస్తా. అంటే దీని బుక్ ఐడీ వచ్చేసింది 1. వేర్ బుక్ ఐడీ ఈక్వల్స్ టు 1. సో, అప్డేట్ చేస్తాను. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్. సో, అది ఓకే.
ఓకే. సో, మీరు అప్డేట్ చేస్తే చూడండి. సో, ఇంట్రడక్షన్ టు ఎస్‌క్యూఎల్ కూడా 88 అయిపోయింది. ఇంతకుముందు 33 సంథింగ్ ఉన్నది. సో, ఇప్పుడు 8813, 8813. సో, మళ్ళీ ఇదొకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి. ర్యాంక్ చూడండి ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి హైయెస్ట్ 92 ఉంది. ఓకే. సో, సెకండ్ హైయెస్ట్ మీరు అబ్జర్వ్ చేసినారంటే సేమ్ ప్రైస్ ఉంది. 82, 82. ఇట్లాంటప్పుడు ర్యాంక్ 2 ఉంది. అర్థమైందా? అంటే థర్డ్ ప్లేస్‌లో కూడా 2 ఉంది. ఇక్కడికేం బానే ఉంది. సో, వేర్ ర్యాంక్ ఈక్వల్స్ టు 2 అంటే వీళ్ళిద్దరూ 2 లోనే కాబట్టి 2 బానే ఉంది. కానీ నెక్స్ట్ ప్రైస్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ నంబర్ ఉంటే 4 జనరేట్ అయితుంది. ర్యాంక్ నంబర్ వచ్చేసి మిస్ అయితుంది చూడండి. అర్థమవుతుందా? సో, 1, 2 సీక్వెన్స్ మిస్ అయితుంది. ఒకవేళ ఇక్కడ గూడా ఈ న్యూ టైటిల్ గూడా సేమ్ ప్రైస్ ఉన్నదనుకో, అగైన్ ఇక్కడ 2నే వస్తది. సో, తర్వాత ఏమైతుందంటే 1, 2, 3, 4, 5 నుంచి స్టార్ట్ అయితుంది. అర్థమైందా? 1, 2, 3 సో, 4 ఇక్కడ స్టార్ట్ అయింది. మామూలుగా ఇది గూడా డూప్లికేట్ అనుకో, ఇక్కడ 5తోనే స్టార్ట్ అయిద్ది. 4 గూడా మిస్ అయితుందన్నమాట. ర్యాంకింగ్ ఆర్డర్ ఉండదు. అర్థమవుతుందా? సో, ఏ ర్యాంక్‌కి ఆ ర్యాంక్ అయిపోయిన తర్వాత ఎంతమంది ఉంటే మళ్ళీ ఆ కౌంట్ చేసుకొని నెక్స్ట్ కౌంట్ నుంచే సీక్వెన్స్ స్టార్ట్ అయితుంది. సో, ఇట్లా వర్క్ అయితుంది. ర్యాంక్ అనేది ఇలాంటి కేస్‌లో మనం యూజ్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? So rank function in SQL function that assigns a unique row where it's commonly used scenario where you need assign a rank to row based on some ordering such as sorting a column. The rank function assigns the same rank to rows with equal values and the next rank here important. See, the rank function assigns the same rank to rows with equal values. ఈక్వల్ వాల్యూస్ ఉంటే సేమ్ ర్యాంక్ అయితుంది. అండ్ ద నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్టర్ ద నెంబర్ ఆఫ్ టైడ్ ర్యాంక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఆర్ 2 రోస్ విత్ ద సేమ్ వాల్యూ అండ్ దే ఆర్ అసైన్డ్ 1 ద నెక్స్ట్ రో విల్ బి అసైన్డ్ యాస్ ఎ 3. సో ఫస్ట్ 2 రోస్ సేమ్ వాల్యూ అనుకో 1 అసైన్ అయిద్ది. కానీ నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది మళ్ళీ 2 స్టార్ట్ అవ్వాలి గదా! ఫస్ట్ 1 అయిపోయినా సెకండ్ ర్యాంక్ 2 అని స్టార్ట్ అవ్వాలి గదా! లేదు. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ 3 అని స్టార్ట్ అయితుంది. అర్థమైందా? లైక్ సిమిలర్‌గా. సో, ఇక్కడ 3 అని స్టార్ట్ అవ్వలేదు. 1, 2, 3 అని స్టార్ట్ అవ్వలేదు. ఫోర్త్ అని స్టార్ట్ అయింది. సో, ఫస్ట్ ర్యాంక్ 1 అండ్ వీళ్ళే సెకండ్ ర్యాంక్. సో, వీళ్ళే థర్డ్ ర్యాంక్ డూప్లికేట్ అయిన నెక్స్ట్ ఫోర్త్. అట్లా ఎంతమంది ఉంటే అన్నీ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ సీక్వెన్సే మరి వేరే యూనిక్ నంబర్ జనరేట్ అయితుంది. సో, ఇది ర్యాంక్ ఇట్లా వర్క్ అయితుంది. సో, మీకు ఏందనేది దీనివల్ల ఐ మీన్ మీకు ఒకవేళ ఇట్లా ఆర్డర్‌లో జనరేట్ అవ్వాలనుకో మీకు నంబర్స్ దానికోసం ఏం యూజ్ చేయొచ్చు అంటే డెన్స్ ర్యాంక్ అనేది ఇంకో ఫంక్షన్ ఉంది. సో, అప్పుడేమైతుందంటే అది కూడా సేమ్ ఇట్లనే వర్క్ అయితుంది. కానీ ఇక్కడ ఇలాంటి కేస్‌లో 3 నుంచి స్టార్ట్ అయితుంది. అర్థమవుతుందా? సో, అది సో, ప్రస్తుతానికి ర్యాంక్ ఫంక్షన్ క్లియర్‌గా చూసి తర్వాత డెన్స్ ర్యాంక్ గురించి డిస్కస్ చేద్దాము. సో, ర్యాంక్ ఫంక్షన్‌కి ఎగ్జాంపుల్ చూద్దాము. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమనేది. చూడండి ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం చూసింది ఇదే అనుకుంటా. సెలెక్ట్ ర్యాంక్ బుక్ ఐడీ టైటిల్ ప్రైస్ చూడండి సేమ్ ఆల్మోస్ట్ సేమ్ సిమిలరే మనము ఓన్‌గానే చూసినప్పుడు ఇందాకే చూసినాము. సో, ఇట్లా ర్యాంక్ ఇట్లా ఏదైనా డూప్లికేట్ వచ్చినప్పుడు ఎన్నొస్తే అన్నీ అదే ర్యాంకే తీసుకుంటది. సేమ్ ర్యాంక్. మళ్ళా నెక్స్ట్ వచ్చేది ఈ ఆర్డర్ సీక్వెన్స్ జనరేట్ అవ్వదు. ఎన్ని రోస్ అయిపోయుంటాయో అన్ని ర్యాంక్స్ అన్నీ కౌంట్ చేసుకొని నెక్స్ట్ నంబర్ ఏదైతే ఉంటదో అక్కడి నుంచి ఫ్రెష్‌గా స్టార్ట్ అయితుంది. సో, అది ఇలాంటి మీకు ఎప్పుడైనా ఇలాంటి అవసరం కావాలన్నప్పుడు ఇలాంటి రిక్వైర్మెంట్ కావాలంటే ర్యాంక్ ఫంక్షన్ యూజ్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి అదొకటి. ఇంగ డెన్స్ ర్యాంక్. సో, వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ఏంది. ఇదేం సింపుల్ ఎగ్జాంపులే ఇది కూడా. చూద్దాం. ఇది ఏం చేస్తున్నాం ఇక్కడ అబ్జర్వ్ చేశా అంటే టోటల్ సేల్స్. సమ్ ఆఫ్ టోటల్ సేల్స్. అర్థమవుతుందా? ఇది మన ఆర్డర్ డీటెయిల్స్ టేబుల్‌లో. ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే. ఆర్డర్ అండర్‌స్కోర్ డీటెయిల్స్. సో, ఆర్డర్ డీటెయిల్స్ టేబుల్‌లో ఆర్డర్ ఐడీ ఉంది, బుక్ ఐడీ ఉంది, క్వాంటిటీ ఉంది. సో, మీరు ఎట్లా చేస్తున్నారు? సో, ఓడి క్వాంటిటీ ఆర్డర్ టేబుల్స్‌లో క్వాంటిటీ ఇంటూ ఈ ప్రైస్. సో, యాస్ టోటల్ సేల్స్ మొత్తం ఎంత ఎంత మనీ అయిందనేది
సో గ్రూప్ బై ఆథర్ ఐడి, ఆథర్ నేమ్. సో ఒక్కొక్క ఆథర్ ఎంత సేల్స్ చేశాడు, టోటల్ సేల్స్. సో జే అండ్ డేవ్ అనేవాడు ₹1000 అతని. సో ప్రతి ఆథర్ యొక్క టోటల్ సేల్స్, ఎన్ని బుక్స్ అమ్మాడు, ఎంత అమౌంట్ వచ్చింది, ఫైనల్ అమౌంట్, సమ్ ఆఫ్ టోటల్ సేల్స్. సో దాని కన్సాలిడేటెడ్ రిపోర్ట్కి ర్యాంక్ తీసుకుంటున్నాం. సో ఎవరు ఫస్ట్, ఓకే జాన్ డ్యూ అనేవాడుకు ఫస్ట్. ఒకవేళ సేమ్ వాల్యూ వస్తే ఇంకోటి కూడా 2 వస్తుంది అనమాట. సేమ్ ర్యాంక్ ఒకవేళ 109975 ఇంకో ఎవరైనా ఉంటే వాడికి 1 వస్తుంది ర్యాంక్. అదే సేమ్ ఇప్పుడు మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఎట్లా చూసినామో అట్లనే. బట్ ఇది ఇక్కడ ఏంటంటే రియల్ టైంలో కన్సాలిడేటెడ్ రిపోర్ట్. సో మొత్తం ఎవడు ఫస్ట్, ఏ ఆథర్ ర్యాంక్ 1, ఎక్కువ సేల్స్ చేసిన పర్సన్, ఎక్కువ అమౌంట్ సేల్ చేసిన పర్సన్. సో లైక్ ర్యాంకింగ్ సేమ్ సిమిలర్ వే మనం. సో ఇది ఒక ఎగ్జాంపుల్. లైక్ హైయెస్ట్ ప్రైస్ బుక్ అనేది అది ఒక ర్యాంకు. మనం రియల్ ఎంప్లాయ్ డేటాబేస్లో శాలరీ కాలం హైయెస్ట్ ఉంటే అది ఒక ర్యాంకింగ్. అట్లాంటి సిచ్యువేషన్స్ ఇట్లా కూడా మీరు ఏదైనా కన్సాలిడేటెడ్ రిపోర్ట్లో ఎవరైనా హైయెస్ట్ సేల్స్ చేసినా, సో వాళ్ళకు ఒక ర్యాంకింగ్ ఇవ్వాలన్నా, సో ఈ కైండ్ ఆఫ్ ఇట్లా మనము ర్యాంక్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే. సో ర్యాంక్ ఫంక్షన్ అనేది అది. సో ఇప్పుడు డెన్స్ ర్యాంక్ అనేది ఇంకో ఫంక్షన్ ఉంది, అది చూద్దాం. సో డెన్స్ ర్యాంక్ ఫంక్షన్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. సింపుల్ డిఫరెన్స్ ఉంది, చూద్దాం. ద డెన్స్ ర్యాంక్ ఫంక్షన్ ఈజ్ ఎస్క్యూఎల్ ఫంక్షన్, విండో ఫంక్షన్ దట్ అసైన్స్ ఏ యూనిక్ ర్యాంక్ టు ఈచ్ రో యాజ్ లైక్ ర్యాంక్ ఫంక్షన్. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ద ర్యాంక్ ఫంక్షన్ దట్ ఈస్ డస్ నాట్ లీవ్ గ్యాప్స్ ఇన్ ద. So it differs from the rank function in that it does not leave gaps in the ranking sequence. సో సీక్వెన్స్ ఏంటంటే ఇక్కడ మనం చూసినాం ఎగ్జాంపుల్లో సీక్వెన్స్లో గ్యాప్స్ ఉన్నాయి. సో 1 2 2 2 మళ్ళీ 3 మిస్ అవుతుంది, 4. సో అది ఆ గ్యాప్ అనేది ఉండదు సీక్వెన్స్లో. సో దట్స్ వాట్ హైయర్. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ద ర్యాంక్ ఫంక్షన్ ఇన్ దాట్ డస్ నాట్ లీవ్ గ్యాప్స్ ఇన్ ద ర్యాంకింగ్ సీక్వెన్స్. 2కి 4కి 3 మధ్యలో గ్యాప్ ఉంది కదా, సో అట్లాంటి గ్యాప్ లేకుండా వెన్ దెర్ ఆర్ టైస్ ఉన్నప్పుడు గ్యాప్ వచ్చింది కదా. సో ఇఫ్ 2 ఆర్ మోర్ రోస్ హ్యావ్ ద సేమ్ వాల్యూస్ అండ్ ఆర్ అసైన్ ద సేమ్ ర్యాంక్, ద నెక్స్ట్ ర్యాంక్ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1 వితౌట్ లీవింగ్ గ్యాప్స్. అర్థమైందా? సో ఆ గ్యాప్స్ లేకుండా నెక్స్ట్ కంటిన్యూషన్ అట్నే అవుతుంది అనమాట. ద డెన్స్ ర్యాంక్ ఫంక్షన్ ఈజ్ యూస్ఫుల్ వెన్ యూ టు ర్యాంక్ ఐటమ్స్ వితౌట్ గ్యాప్స్, పర్టికులర్లీ వెన్ యూ టైడ్ వాల్యూస్ అండ్ యూ వాంట్ టు అసైన్ ఏ కాన్సిక్యూటివ్ ర్యాంక్స్ టు దెమ్. సో అలాంటి కేసెస్లో ఇలా యూస్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ చూద్దాం. సో ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డిఫరెన్స్ తెలిసిపోతే అండర్ స్కోర్ దీన్ని డెన్స్ ర్యాంక్ అనే ఫంక్షన్ యూస్ చేసి చేస్తాం. డెన్స్ ర్యాంక్ సేమ్, దీన్ని ఆర్డర్ బై కాజ్ ఓవర్ ఆర్డర్ బై has price dense rank, you can mark it as price dense. సో ఎగ్జిక్యూట్ చేయండి, ఇప్పుడు డిఫరెన్స్ అర్థమవుతుంది. ప్రైస్ ర్యాంక్, ప్రైస్ డెన్స్ ర్యాంక్. ఇక్కడ చూడండి 1 2 2 సేమ్ వచ్చింది, కానీ ఇక్కడ 4 జనరేట్ అయింది, ఇక్కడ 3 జనరేట్ అవుతుంది. ఇక్కడ ఆర్డర్ కరెక్ట్గా మిస్ అవుతుంది. సీక్వెన్స్ అనేది ఏం గ్యాప్స్ లేకుండా ఏదైతే లాస్ట్ ఉంటుందో దానికి +1 యాడ్ అవుతుంది. కానీ ఇది అట్లా కాదు. అర్థమైందా? ఎన్ని ఉంటే అవన్నీ కౌంట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ర్యాంక్ ఎంత అవుతుందో అవన్నీ. సో ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా. ఇది కూడా ఆర్డర్ తీసుకొని ఒకవేళ ఇంకా టూ టూ సేమ్ 2 వాల్యూ ఇంకా 2 దానికి ఉన్నా కూడా 4 5 1 2 3 4 5 ఇక్కడ నుంచి మళ్ళీ 6 జనరేట్ అవుతుంది. ఈ 4 5 కూడా మిస్ అవుతుంది. 1 2నే 4 టైమ్స్ ఉన్నా కూడా ఆ 2 అంతా స్కిప్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ 6 అట్లా స్టార్ట్ కాకుండా అదే ఇక్కడైతే 3నే స్టార్ట్ అవుతుంది. సో ఎన్నన్నా ఉన్ని డూప్లికేట్ అవన్నీ అయిపోయిన తర్వాత సీక్వెన్స్ అనేది మళ్ళీ ఫ్రెష్గా అక్కడ నుంచే స్టార్ట్ 1 2 3 4. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్. సో మీకు ఎలాంటి సిచ్యువేషన్లో మీకు ఎలాంటి అవుట్పుట్ కావాలో, ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి అవుట్పుట్ కావాలంటే ఇలాంటి డెన్స్ ర్యాంక్ వాడండి, ఇట్లా కావాలంటే ర్యాంక్ యూజ్ చేయండి. సో సేమ్ సిమిలర్ వే దీనికి కూడా మీరు డెన్స్ ర్యాంక్ కూడా ఇట్లే అప్లై చేయొచ్చు సేమ్. ఓకే. దీనికి పెద్దగా ఎందుకంటే డిఫరెన్స్ ఏం లేదు, నేనేం డూప్లికేటెడ్ డేటా యూజ్ చేయలేదు కాబట్టి మనకున్న డేటాలో పెద్ద డూప్లికేట్ లేదు. బట్ ఐ హోప్ ఇట్స్ క్లియర్, మన ఎగ్జాంపుల్స్తోనే మీకు అర్థమైంది అనుకుంటా. సో అట్లా ర్యాంక్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ ఫంక్షన్.
ఓకే. సో, నౌ ఇక్కడ ఏం డూప్లికేట్ లేవు కాబట్టి మనకి సేమ్‌గా ఉంది. సో, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో చూసినాం కదా క్లియర్‌గా. సో, అది డిఫరెన్స్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో.